అదంతే, అది ఒక ఆటో అనమాట. ఎక్కరా గొర్రె అట్టే పోద్ది, లాగాలి సైడ్కి. జాగ్రత్త వాళ్ళు. ముందుకు ముందుకు ముందుకు. హాయ్ గైస్, వెల్కమ్ టు యాత్ర అండ్ ఫ్లో వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ వీడియోలో మా అక్క కొడుకులతో కలిపి మేమైతే తాటికెళ్ళుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ పైన కోతి కనిపిస్తున్న చూడండి, వాడే అనమాట మెయిన్. అసలు ఈ పక్కన ఉన్నటువంటి ఈ చెట్టు ఉంది కదా, వేప చెట్టు, దాని సాయం తీసుకుని పైన అయితే తాటికెళ్ళి కొడుతున్నాడు. సో మా అందరి మధ్య కన్వర్సేషన్ వినండి, చాలా కామెడీగా ఫన్నీగా సూపర్గా ఉండబోతుంది వీడియో అయితే. ఎండింగ్ వరకు చూడండి, అదిరిపోద్ది అనమాట వీడియో అయితే మాత్రం. అంటే మీరు ఎప్పుడు చూడండి, ఒక మంచి ఫన్నీ సిచ్యువేషన్స్ అనేది దీంట్లో ఉంటుంది కూడా. పైన కనిపిస్తున్నగా వాడే అనమాట. కాయలు అయితే ఆల్మోస్ట్ ఉదిరిపోయినట్టున్నాయి, సీజన్ కూడా అయిపోవచ్చింది అనమాట. సో ఈ సీజన్లో పక్కన కాయలు అయితే కొట్టి చూస్తున్నాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ అయిపోద్ది. అంటే మీలలో ఎంతమందికి తాటికాయలు అంటే ఇష్టమో, అంటే ఎంతమంది తాటికాయలు తిన్నారో కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. అంటే ఈ రోజుల్లో అయితే మాత్రం సిటీలో తిరుగుతూ ఉంటే అందరూ ఇంకా తాటికాయలు కొనుక్కుంటూ ఉంటే మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మా పల్లెటూరులో కామన్గా ఎక్కడంటే అక్కడ దొరికేటువంటి కాయలు అనమాట. సో అలాంటి కొత్తగా సిటీలోకి వెళ్ళి చూసినప్పుడు మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, తాటికాయలు కూడా కొనుక్కొని తింటున్నారా అని. బట్ నేను సిటీలో కొన్ని రోజులు ఉన్నప్పుడు అర్థమైంది ఏంటంటే, సో తప్పదు ఇక్కడ లేవు కాబట్టి తింటారని అర్థమైంది. ఇప్పుడు మనమైతే కన్వర్సేషన్ విందాం, వినండి. అవి ముదిరిపోయినాయిలేరా, అది ముదిరిందిరా. బాగుందా? ఆ కత్తి ఇచ్చిన వాళ్ళు ఎవర్రా మీకు? తినాయాల అసలు అది దాంట్లో ఉందంటరా పానమా? తాడి చెట్టు ఆడెక్కినవరా నువ్వు? యాప చెట్టు ఎక్కా? యాప చెట్టు ఎక్కి మీద వచ్చి తాడి చెట్టు నిజంగా ఎక్కితే ఇంకా తట్టుకోలేము రోడ్న. ఏ చేయదగ్గద్దు, జాగ్రత్త. లేకపోతే నీళ్ళకాయలు అయితే ఇప్పుడే పాకం మీద ఉండయి బాగా. అబ్బా ఏందిరా నీళ్ళు కారిపోతుండే. ముదిరిపోయిన కాయలు లేదు, ఇంక మామూలు కాయలు కూడా కాదు. అన్ని ముదిరిపోయినాయి. ఇంకా లేదని చెప్ప మొత్తం మీకు చెప్పిన వాళ్ళు ఎవరు? 2 ఉన్నాయనా? అయిపోయింది ఒకసారిగా. చేసినాం చేసి చెప్పాలి. అదిగో ఎవరు బాగలేదు, తాటికాయలు కొట్టిండా, దాంట్లో కాయ ఊడిపోయి దాంట్లో పడింది. కాయ తగిలింది దానికి, తప్పని దాంట్లో సామాన్లు ఉండే చూడు. సామాన్ కాదులే, ముదిరి తాత ఏ సామాన్లు ఉండే తీయి. దాంట్లో ఏం సామాన్లు ఉన్నాయి రా? ఇదిలే బాటిల్. నాకొద్దురే, నాకొద్దు. బాగుందిరా, మంచికాయ కొట్టు. ఆడి ఏందాక బూతులు మాట్లాడిండు, అవి కూడా వస్తాయి. వాళ్ళ అమ్మ ఉంటది, అప్పుడు ఉంటది. ఒరే అది వేస్ట్ రా, దాన్ని కొట్ట మా కిందక కొడితే అయిపోదంట. చూసినా తెగని కూడా తెగట్లేదు అది. సెలబ్రిటీ అయిపోయాడు రా పానిగాడ. అది కూడా వేస్ట్ రా. దేనికే
ఏం చెప్పేది నువ్వా? ఆ ఒక్క గెలం నిందలేరు అబ్బా. ఆ ఒక్కటే ఉన్నది, ఇంకేం లేవాడు, అన్ని ముదిరిపోయినాయి. యాభ చెట్టు ఎక్కగానే బరకలు దిగినాయా? ఈ పక్క ఇంకొక గెల ఉంది, అవన్నీ వేస్ట్లేనా? అన్నీ అయ్యే. ఎండ తిప్పుతుంటే చూడండి దగ్గర దోటు లేదా? అది మనల్ని చూసి బెదిరుకుంటుందిరా. పోనీ దాన్ని అది కానీ కింద పడిందంటే మీ నాయన ఇద్దరికి హీరో 2 లక్షల 2 లక్షలు ఇరా. సరే 1 లక్ష ఇరా, తెచ్చుకుంటా. ఒరే అదేమన్నా సైకిల్ అనుకున్నావు, ఒకసారి తోలడానికి ఒకసారి తోలుతాడంటే అదే సైకిల్, అదేమన్నా ఆయన నువ్వు ఫోన్ చేస్తే ఏమన్నా ఫోన్ డైరెక్ట్ గా ఎగురుకుంటా పోయి జోలో పడద్దా ఇందిరా? మరి పా అయితే ఇల్లుల్లా వెనకాల మన సొప్పల్లా ఆ సొప్ప కాడే ఉండేది ఆయన. ఫోన్ చేస్తాం. అవును మర్చిపోయినా, ఇంక వెళ్ళాలి ఎందుకు? ఏం చేస్తారా ఉంటే? ఏం చేస్తావు ఉంటే? అది కాదురా, ఇటు ఉండాలంటే ఏంది? నాటుకోడి, ఇంకా నిన్నే వీడినే ఇంకా మేక అంటే ఏంటి? ఓరే నాయన, మీకు దండం రా నాయన, మీ మాటలు నీళ్ళ మీద రాతలు 2 ఒకటే. గత 4 సంవత్సరాలుగా చెప్తున్నటువంటి మాట ఇది. చికెన్ తెచ్చుకుందాం, చేలో చేసుకుందాం, తిందామని. 1 సంవత్సరం కాదు, 4 సంవత్సరాల నుంచి. దానికి హెడ్ వీళ్ళ నాయన ఇంక చెప్పబల్లే, అన్ని మాటలే, డుముక్ మాటలే అందరూ. ఎందుకురా ఏదా తీరా లేతుకుందా? అబ్బా ఇంద్ర అంత లేతకుందా? ఓరే నాయన, జీవితంలో చూడలేదురా నాయన అంత లేత కదా.